కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూద్దాం. వారి కీలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తే, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. నాకెందుకో ఈ వాక్యం చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఏమిటి ఇట్లా ఉంది ఈ మాట అని. ఎందుకు అంటే, ఆల్రెడీ ఉత్తరం ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా ఆలకించాల్సిన పని ఏముంది? నాకు అది కన్ఫ్యూజ్. నువ్వు ప్రార్థన చేయక మునిపే నీకు నేను ఉత్తరం ఇచ్చేసాను అని చెప్పిన దేవుడు మరలా అంటాడు, నువ్వు మనవి చేస్తుండగా నేను ఆలకిస్తాను అంటాడు. నువ్వు ఆల్రెడీ కార్యం జరిగిన తర్వాత మరలా నువ్వు ఆలకించాల్సిన అవసరం ఏముంది? నేను ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది? ఉత్తరం ఇచ్చేసిన తరువాత మరలా నేను ప్రార్థించాల్సిన అవసరం ఏమి లేదు కదా అని కొంచెం ఆ వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక ఆలోచన చాలా క్లుప్తంగా కొద్దిసేపు ఈ ఒక్క మాటను మీకు వివరించి నేను ముగిస్తాను. గమనించండి జాగ్రత్తగా. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చెదను. ఈ మాటను గురించి మనం ఆలోచన చేయాలి అంటే 21వ కీర్తనలో అనుకుంటాను 2వ చరణంలో మనకు బాగా పరిచయమైన మాట ఒకటి ఉంది. ఒకసారి, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. 107వ కీర్తన 9వ చరణం, ఆశగల ప్రాణము నాయన తృప్తిపరిచాడు. 20వ కీర్తన 4వ చరణం కూడా చూడండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. ఇప్పుడు 3 వాక్యాలు చదివించాను మీతో. ఈ 3 సందర్భాలలో కూడా ప్రార్థన చేస్తే విన్నాను అని దేవుడు చెప్పట్లేదు. వాళ్ళు మొర్రపెట్టినప్పుడు జవాబునిచ్చానని దేవుడు చెప్పట్లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనసులో ఉన్న ఇష్టాన్ని సఫలపరిచాను, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాను, కోరిక కలిగిన వారి కోరికను నేను సిద్ధింపచేశాను. ఈ 3 మాటలకి అనుసంధానమైన మాట ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఏమనంటే, వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. స్తోత్రం చెప్దాం గట్టిగా. వేడుకొనక మునుపు అంటే అర్థం ఏంటంటే, నీ మనసులో ఒక ఆలోచన పుట్టినప్పుడే దేవుడు దానికి జవాబునిచ్చేశాడు. నీవు కార్యరూపం దాల్చలేదు నీ ప్రార్థన, కానీ మనసులో మాత్రం ఆరంభమయ్యింది. నాకు ఇలా జరిగితే బాగుండు, లేక నా పిల్లలు ఈ విధంగా ఉంటే బాగుండు, లేక నా కుటుంబ పరిస్థితులు ఈ విధంగా దీవించబడితే బాగుండని లోపల ఆశపడుతున్నావు, కానీ పైకి మాత్రం ఇంకా ప్రార్థన చేయలేదు. ఎందుకో ప్రార్థన చేయడానికి నువ్వు కూడా సంశయిస్తున్నావు, సందేహపడుతున్నావు. ప్రార్థన చేద్దాంలే, అంత తొందర ఏముందని ఆలోచన చేస్తున్న తరుణంలోనే నీ మనసులో నీవు అనుకున్న దానిని దేవుడు ఉత్తరం ఇచ్చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. నీ మనసులో నువ్వు కోరుకున్న ప్రతి దానికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన జవాబునిస్తాడు. నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీ మనసులో నీవు ఏ ఆలోచన కలిగి, ఏ ఆలోచన అంటే అది పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కాదు, దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యానుగుణముగా నీవు కలిగిన ప్రతి ఆలోచన నా దేవుడు సఫలపరిచి నీకు ఉత్తరం ఇచ్చునుగాక. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీ మనసులో ఉన్న ప్రతి ఇష్టాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక. అది ఎలాంటిదై ఉండాలి? వాక్యానుసారమైనదై ఉండాలి, దైవ చిత్తానుసారమైన ఇష్టమై ఉండాలి. ప్రతిదీ దేవుడు సఫలపరుస్తాడు తప్పకుండా. ఆయనే ఉత్తరం ఇవ్వకుండా విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వారు వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేదును అన్నవాడు మరలా ఏమంటాడు? వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. జాగ్రత్తగా మీరు గమనించండి. వారు ప్రార్థన చేయక మునిపే జవాబునిచ్చేశాను వాళ్ళ ప్రార్థనకే అంటున్నాడు. ఆల్రెడీ జవాబిచ్చిన తరువాత అంటాడు, వారు మనవి చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు ఎప్పుడో నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేర్చేస్తున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా
నీ పట్ల దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. వాటన్నిటినీ దేవుడు సఫలపరిచేస్తున్నాడు. అన్నీ నీకు జవాబిచ్చేస్తున్నాడు. ప్రతిదీ ఆయన ప్రారంభించేస్తున్నాడు, ప్రతి పని. కానీ ఇప్పుడు సమస్యల్లో ఏమిటయ్యా అంటే, ఆయన సఫలపరిచాడు, ఆయన ఉత్తరం ఇచ్చేశాడు, కానీ నీ వైపు నుండి దేవుని యొద్దకు వెళ్ళవలసిన క్రియలు వెళ్ళడం లేదు. నీవు చేయవలసిన ప్రార్థన చేయట్లేదు. అందుకని అక్కడ ఆయన అంటాడు, నేను నీకు ఉత్తరం ఇచ్చేశాను కదా అని నువ్వు మౌనంగా ప్రక్కన కూర్చుంటే నీవు కార్యాన్ని చూడలేవు. నేను నీకు ఉత్తరం ఇచ్చేశాను కదా అని నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటే కార్యాన్ని చూడలేవు. నేను నీకు ఉత్తరం ఇచ్చేశాను, కానీ నువ్వు దాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా నీ వైపు నుండి నీవు పడవలసిన శ్రమ పడాలి. స్తోత్రం. నీ వైపు నుండి నీవు చూపవలసిన క్రియలు దేవుని ఎదుట నీవు చూపగలగాలి. మీకు అర్థం కావడానికి మరొక మాట కూడా చెప్తాను. ఎవరైనా ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి, ఏమండి ఎమ్మెల్యే గారు నాకు పలానా పని కావాలండి, కాస్త మీరు రికమెండ్ చేయండి అని అడిగితే ఆయన ఒక దాని మీద సంతకం పెట్టిస్తాడు. వెళ్ళు, నేను చెప్పాను వెళ్ళు అని. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంతకం పెట్టేశాడు కదా అని నువ్వు ఆధార్ కార్డుకి అప్లై చేయకపోతే వస్తుందా? ఈ ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నం చేయకుండా ఆయన సంతకం పెట్టేశాడు కాబట్టి ఇక నాకు వచ్చేసిందని నువ్వు భ్రమ పెడితే అది నీ అవివేకం అంటుంది వాక్యం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉత్తరం ఇచ్చేసిన దాని కొరకు మరలా ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా సఫలపరిచి ఒక చోట దాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఆ సిద్ధపరిచిన దానిని తెచ్చుకోవాలి అంటే ప్రార్థననే తాళపి చెవి నీ చేతికి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఆయన నీకు ఇస్తాడు. కాకపోతే ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఇచ్చి దానిని ఒక గదిలో భద్రపరిచి పెట్టాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన అనే తాళపు చెవితో దాన్ని ఓపెన్ చేసి నువ్వు తెచ్చుకోవాలి. ఆ గది తలుపు తెరిచి నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకోకుండా నేను ఇక్కడే కూర్చుంటాను, తెచ్చి నా చేతిలో పెట్టమంటే దేవుడు పెట్టాడు. అంటే నీ వైపు నుండి నీవు ఎంత ప్రయాసపడాలో పడాలి. దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఒక కార్యాన్ని చేసి ముగించేశాడు. స్తోత్రం చెప్పండి. మరలా క్రొత్తగా దేవుడు నీ కొరకు ఏదో చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకనంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ మీద ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆయన. మరొక మాటలు చెప్పాలి అంటే నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ ఆయా కాలాలలో ఆయా సమయాలలో సమయం వచ్చినప్పుడల్లా దేవుడు దాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. కాకపోతే వచ్చిన చిక్కలు ఏంటంటే దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనము పొందుకోలేకపోతున్నాము. ఎందుకని? మన వైపు నుండి చేయవలసిన ప్రయత్నాలు మనం చేయకుండా ఆపేస్తున్నాం. అందుకని మీరు ఆ వాక్యాన్ని మరలా మీకు చెప్తున్నాను. వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేశాను, కానీ వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇప్పుడు వీళ్ళు దేని కొరకు మనవి చేస్తున్నారు? వీళ్ళు దేని కొరకు మనవి చేస్తున్నారు అంటే దేవుడు ఇంకా వీళ్ళకి ఏదో ఇవ్వాలని కాదు. దేవుడు ఆల్రెడీ ఇచ్చిన దానిని పొందుకోవడం కొరకు ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. ఆ ప్రార్థనే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఈ రోజున మన వైపు నుండి మనము చేయవలసిన ప్రయత్నాలు చేయకుండా, మనము దేవుని కొరకు చేయవలసిన దానిని చేయకుండా, దేవుని కొరకు పూనుకోవలసిన దానిని మనము పూనుకోకుండా ఆయనే చేస్తాడులే అంటే కుదరదు. ఆయనే చేస్తాడు అని ఎదురు చూడడం కూడా అవివేకం. ఎందుకని? ఆయన ఆల్రెడీ నీవు అనుకున్న దానికి ఉత్తరం ఇచ్చేశాడు. నమ్మితే మాత్రమే స్తోత్రం చెప్పండి. నువ్వు మనసులో ఏం ఆలోచిస్తున్నావో దేవుడు దానికి ఇప్పటికే ఉత్తరం ఇచ్చేశాడు. పొందుకోవడం నీదే ఆలస్యం, పొందుకోవడం నాదే ఆలస్యం. ఆశ అయితే ఉంది కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నావు. కోరిక ఉంది కానీ క్రియలు కనబడడం లేదు. దేవుడు నాకు ఇది చేస్తే బాగుండని కోరుకుంటున్నావు కానీ క్రియలు కనబడడం లేదు. ఒక 3 విషయాలు ఇప్పుడు మనం చదువుకున్న ఆ 3 మాటల్లోనే ఒక 3 విషయాలు వాళ్ళు ఏం చేశారో ఒక 3 మాటలు క్లుప్తంగా నేను మీకు చెప్పి ముగిస్తాను. మొదటిగా 107వ కీర్తన 9వ చరణం ఒకసారి చదవండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపియున్నాడు. ఆశగల ప్రాణాన్ని ఏం చేశాడట? తృప్తిపరిచాడు. అంటే వీళ్ళు ప్రార్థన చేయలేదా? మనందరికీ బాగా తెలిసిన చరిత్ర అది. ఇశ్రాయేలు ప్రజలు
ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు చాలా రోజులు వాళ్ళ ప్రయాణం సజావుగా సాగుతుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు తరచుగా వీళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, తరచుగా కన్నీళ్లు కార్చేవాళ్ళు, తరచుగా దేవుని ఎదుట వాళ్ళ గోడంతా వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాళ్ళు. దేవుడు వారి మనవి విని వారిని విడిపించి బయటకు తీసుకుని వచ్చేసారు. బయటకు వచ్చి ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్ది రోజులు ప్రయాణం అయ్యాక వారిలో ఉన్న ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఒరే, మనం ఐగుప్తును వదిలిపెట్టి చాలా రోజులు అయ్యింది, ఇప్పటి వరకు మనం మాంసం తినలేదు. ప్రతిరోజు ఈ కాయగూరలు అవి ఇవి తిని విసిగిపోయాం, మనం సరైన మాంసం లేదు, మనకి చాలా వీక్ అయిపోతుంది బాడీ అని ఎవడో ఒకడు ప్రక్కనోడుతో అన్నాడు. వాడు ఆ ప్రక్కనోడుతో అన్నాడు. అట్లా ఇశ్రాయేలుల సర్వ సమాజం అంతా వ్యాపించేసింది ఈ వార్త. ఏ వార్త? మనం ఇప్పటి వరకు ఐగుప్తు విడిచిపెట్టి వచ్చిన తర్వాత మాంసం తినలేదు మనం అన్న వార్త అంతా వ్యాపించేసింది. కానీ ఎవ్వడు కూడా ప్రార్థన చేయడానికి సాహసించట్లేదు. మాంసం కావాలయ్యా మాకని ప్రార్థన చేయట్లేదు, కానీ లోపల మాత్రం తినాలని ఇష్టం. పైకి మాత్రం ఎవడు ప్రార్థన చేయట్లేదు. కానీ వాళ్ళ మనసులో ఉన్న ఇష్టాన్ని దేవుడు గమనించాడట. స్తోత్రం చెప్పండి. గమనించి ఒక రోజున పొద్దున్నే వాళ్ళు నిద్రలేచేసరికి వాళ్ళ గుడారాల ముందు ఇంత ఎత్తు వచ్చి పడ్డాయి. ఏంటయ్యి? పూరేళ్ళు. అందరూ బయటకు వచ్చి ఏంట్రా ఈ పక్షులు అనుకుంటున్నారు. మోషేతో దేవుడు అంటాడు, వాళ్ళు ఆశపడ్డారు మాంసం తినాలని, నేనే పంపించాను, వారిని చంపుకొని తినమని వాటిని. అరే, నాకు తెలియకుండా మీరు ఎప్పుడు అడిగారా దేవుణ్ణి అంటాడు మోషే. మేము అడగలేదండి బాబా, మీకు దండం పెడతాం, మేము ఆయన్ని అడగలేదు. మరి ఎట్లా బండి ఎన్ని వచ్చి? మేము అడగలేదు, కానీ లోపల మాత్రం ఆశ ఉంది మాకు. మేము ఆయన అడగలా, ప్రత్యేకంగా మాకు ఇది కావాలని ప్రభుత్వం మేము చెప్పలేదు, కానీ లోపల ఆశ ఉంది. ఒకరినొకరు చెవులు కొనుక్కొని అనుకుంటున్నారు అందరూ. అది ఆకాశం ముందున దేవుడు చూశాడు. చూసి వారి కొరకు పూరేళ్లను కుమ్మరించాడు ఆయన. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఎందుకు వారి పట్ల వేడుకొనకు మునిపే వారికి ఆ ఉత్తరం ఇచ్చేశాడు ఆయన అంటే, వారికి ఉన్న ఒక గొప్ప అనుభవం ఏంటో తెలుసా? ఒకసారి మీరు 6వ వాక్యం చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వాళ్ళకున్న అలవాటు ఏంటి? కష్టకాలం వచ్చినప్పుడు యెహోవాకు మొర్ర పెట్టడం వాళ్ళకి అలవాటు. ఎందుకు చేసావయ్యా నువ్వు వాళ్ళకి అద్భుతం? వాళ్ళు అడగకుండానే నువ్వు ఎందుకు ఇచ్చేసావు వాళ్ళకి అని అడిగితే, ఆయనకు తెలుసు ఏమని, నేను వీళ్ళకి ఇచ్చినా సరే వీళ్ళు మనవి చేయుట మానరు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు అడగకుండా ఇచ్చేసాను నేను, అయినా సరే మనవి చేయడం మానరు. వీళ్ళ ప్రార్థనా స్థితిలో నుంచి వీళ్ళు ప్రక్కకు తొలగిపోరు. కొన్ని సందర్భాల్లో మనకు ఏదైనా దేవుడు అడగకుండానే అన్ని సమృద్ధిగా ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఇక ప్రార్థనలో ఉన్న పట్టుదల కాస్త సన్నగిల్లిపోతుంది. అడగకుండానే అన్ని దేవుడు సమృద్ధిగా మనకి ఇచ్చేస్తుంటే ఇక దేవుడితో పనే ముందు మనకి. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను ఒక మాట ఏంటంటే, యాకోబు ఇంచుమించు 97 సంవత్సరాల వయసులో యబ్బోకు ఆ రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అంటాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 97 సంవత్సరాల తరువాత యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. నాకెందుకు ఆ చరిత్ర చదివిన ప్రతిసారి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, ఈ 97 సంవత్సరాలు యాకోబు అనే పేరు మీద అతను బ్రతికేస్తుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ప్రభు అంటాడు ప్రార్థన చేస్తుంటే ఒకసారి, ఒరే బాబు, ఆ యాకోబు గతంలో ఎప్పుడు చేయనటువంటి ప్రార్థన ఆ రోజు ఒక్కరోజే ప్రార్థన చేశాడు. ఏమని అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అంటే దేవునిని విడిచిపెట్టలేనంతగా దేవునితో యాకోబు ఆ ఒక్కరోజే పెనవేసుకుని పోయాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. గతంలో ఎప్పుడు ఈ విధంగా యాకోబు దేవుణ్ణి అడగలేదంటే ఎప్పుడు అడగలేదు కూడా, ఎప్పుడు తను ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు? చేయాల్సిన అవసరం యాకోబుకి ఎప్పుడు
రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీకు ఒక మాట చెప్తాను. ఆ రోజున వాళ్ళ అన్న వేటాడి ఇంటికి వచ్చేసరికి చిక్కుడుకాయల కూర వండుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళ అన్న చూసి ఒరే బాగా ఆకలేస్తుంది, తినకపోతే చచ్చిపోయేలాగున్నాను నేను, కాస్త నువ్వు సిద్ధపరిచిన ఆ చిక్కుడుకాయల కూర నాకు పెట్టరా అంటే యాకోబు అంటాడు, కొంచెం పెట్టడం ఏంటి అన్నయ్య, మొత్తం నీకు ఇచ్చేస్తాను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అన్నాడు. ఏసావు ఏం ఆలోచించాడు, ఒకవేళ ఈ జ్యేష్ఠత్వం ఇవ్వను అంటే ఆకలితో నేను చచ్చిపోతా, ఒకవేళ వాడికి ఇచ్చాను అనుకో బ్రతుకుతా, ఇచ్చినా నాకు లాసే, ఇవ్వకపోయినా లాస్, ఇవ్వకపోతే ప్రాణం పోద్ది, ఇస్తే కనీసం ప్రాణం అన్నా ఉంటుంది కదా, జ్యేష్ఠత్వం పోతే పోయిందిలే అని జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేసి, అంటే రెండింతల ఆశీర్వాదం తన తండ్రి ద్వారా తనకు రావాల్సిన రెండింతల ఆశీర్వాదాన్ని యాకోబు చేతిలో పెట్టేసి ఏశావు శుభ్రంగా చిక్కుడుకాయల కొరదని వెళ్ళిపోయాడు. నేనేమనుకుంటానంటే అక్కడ ఈ జ్యేష్ఠత్వం సంపాదించడం కొరకు యాకోబు ప్రార్థన చేశాడా, రోదన చేశాడా దేవుని దగ్గర? ఏం చేయలేదు. ఏం చేశాడు? చిన్న కర్రీ పాయింట్ పెట్టాడు. వాడు వచ్చాడు, కూర కొనుక్కున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించి. ఇట్లాంటి వాడికి దేవుడితో పని, ప్రార్థనతో పని ఏముంది? అడగకుండా దేవుడు ఇచ్చేస్తున్నాడుగా. అసలు వీడికి అంత ప్రార్థన రాదు కూడా, అంతగా దేవుని సహాయం పొందుకోవాలన్న జ్ఞానం కూడా లేనాడు. కానీ ఆయనే దిగొచ్చి ఆయనే మాట్లాడుతూ నేను నిన్ను నలుదిక్కులా విస్తరింపజేస్తాను. దేవునికి స్తోత్రం. నలుదిక్కులా విస్తరింపజేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఆ జ్యేష్ఠత్వం కొరకు యాకోబు కష్టపడ్డా? తండ్రి దీవెన కోసం కష్టపడ్డా? దేవుని వాగ్దానం కొరకు కష్టపడ్డా? ఏటికి కష్టపడలేదు. అన్ని ప్రశాంతంగా కూర్చుంటే అన్నీ వచ్చి దగ్గర పడ్డాయి. మరి అట్లాంటి వాడికి ప్రార్థనతో పని ఏముంది? అందుకని 97 సంవత్సరాలు గడిచిపోయింది యాకోబు జీవితంలో. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు కదా అని నువ్వు ప్రార్థన చేయకపోతే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా అని నీలో ఈ ప్రార్థనా స్థితిని నువ్వు కోల్పోతే, దేవుడిని అడగవలసిన స్థితిని నువ్వు కోల్పోతే, అందుకని మనం గ్రహించాల్సిన ఒక మాట ఏంటంటే, ఆయన నువ్వు అడగకుండానే ఉత్తరం ఇచ్చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి? నీ ప్రార్థన నీవు మానకుందువుగాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునితో నీకున్న సంబంధం ఎక్కడా తెగిపోకూడదు. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మన కోరికలన్నీ సఫలపరుస్తున్నాడు అనుకోండి, ఇక కోరుకునే పని మీదే ఉంటావు, దేవుడిని పక్కన పెట్టేస్తావు. ఇక వీటి మీదే ఉంటావు, దేవునితో నాకు పని లేదంటావు. వాక్యం అంటుంది అలా కాదు. ఖచ్చితంగా నీలో ఉన్న ప్రార్థనాత్మ సన్నగిల్లకుండా నీవు ప్రార్థించుచునే ఉందువుగాక. రెండవ మాట చూడండి, 20వ కీర్తన 4వ చరణం చూడండి ఒకసారి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఎందుకు కోరికను సిద్ధింపచేశాడు? అడగక మునిపే దేవుడు ఎందుకు కార్యం చేసేసాడు? అతనుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, కీర్తనకారుడు అంటాడు, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాం. దేనిని బట్టి? ఈరోజున సంఘానికి ఉండవలసిన ఆనందం దేనిని బట్టి అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను గూర్చిన ఆనందము నిత్యము నీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోరికను ఎందుకు సిద్ధింపజేసావయ్యా అంటే ప్రభు అంటాడు, అతని కోరిక నేను సిద్ధింప చేయడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, అతడు రక్షణను బట్టి ఆనందించేవాడు. చెప్పండి, దేన్ని బట్టి? డబ్బును బట్టి ఆనందించేవాడు కాదు, అతనికి ఏదైనా అనుకున్నది సాధించలేకపోతే కంగారు పడిపోయేవాడు కాదు, ఏమున్నా ఏమి కోల్పోయినా నాకు నా దేవుడి గొప్ప రక్షణ ఇచ్చాడు చాలు అనుకుని సంతోషపడే వ్యక్తి. ఈరోజున ప్రభు సన్నిధిలో నీవైనా నేనైనా ఆశపడిన దాన్ని ప్రభు సఫలపరుస్తాడు. కానీ నీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? నీవు రక్షణను బట్టి జయోత్సాహము చేస్తున్నావా లేదా? మీకు ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక మంచి ఉద్యోగం పోయింది, ఆయనకి సస్పెండ్ చేశారు. తనకున్న వసతులన్నీ పోయాయి. దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ ముందు కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, నేను నీకు ఏం అన్యాయం చేశాను? అన్ని భాగాన్ని చేశాను కదా, నమ్మకంగా దశంభాగం ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, పరిచర్య చేశాను, అన్ని దేవుని కొరకు ఏమేం చేయాలో అవన్నీ నేను చేస్తున్నాను కదా, అయినా సరే ఎందుకు నువ్వు నన్ను ఈ విధంగా
శిక్షించావు, ఉద్యోగం పోయింది, నాకు అనవసరమైన నిందలు పడుతున్నాను అని ఏదో ఏడుస్తూ తన బాధంతా వెలగక్కుతున్నాడు దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసి ఆమెనని ఇక వెళదామని లేచేసరికి ఆ వెనక ఒక అతను కూర్చొని ఒక కాలు లేదు, ఒక చెయ్యి లేదు. ఆ ఒక్క కాలు మీదే ఒక కర్ర పట్టుకొని మోకరించి ఈ ఉన్న ఒక్క చెయ్యి పైకెత్తి దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి స్తోత్రం అని నవ్వుతూ సంతోషంగా ఆ ఒక్క చెయ్యి ఊపుకుంటూ ప్రభువును స్తుతిస్తున్నాడు. ఇతగానికి ఎవరేమి చెప్పలేదు, కానీ చంపలు పగలగొట్టినంత సిగ్గు అనిపించింది. ఎందుకో తెలుసా? ఆడికి కాలు లేదు, చెయ్యి లేదు, కానీ ఏ సంతోషం ఉంది? దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషం, దేవుడు నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి సంతోషం, నేటి వరకు నేను సజీవంగా ఉన్నానంటే ఇదే నాకు సంతోషం, మీకు ఇంతకు మించి నాకేం కావాలి అని వాడు సంతోషపడుతుండి. నేను అనుకున్నాడు, ఇంతకాలం దేవుడు నన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తున్నాడు, ఇప్పుడు ఏదో చిన్న సమస్య వచ్చిందని నేను ఎందుకు కృంగిపోవాలి? అందుకని నేను కూడా నేర్చుకుంటాను, ఆ కాలు చేయలేని వ్యక్తి దగ్గర నేర్చుకుంటాను. ఏంటో తెలుసా? నేను కూడా ఏమున్నా లేకపోయినా నా దేవుణ్ణి బట్టి సంతోషపడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమున్నా లేకపోయినా నా దేవుణ్ణి బట్టి నేను సంతోషపడతాను. ఈరోజున దేవుని సంఘం ఇట్టి స్థితిలోనికి వచ్చునుగాక. ఆమేన్. పరిస్థితులు ఎలాగైనా మారిపోనివ్వండి, మనకు మాత్రం దేవుని యందలి ఆనందం, రక్షణ గురించిన ఆనందం, రక్షణ గురించిన జయోత్సాహం మనము చేస్తూనే ఉందుముగాక. 3వ మాట చదవండి. మనోభీష్టము సఫలం చేస్తున్నావు, పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నావు. మనోభీష్టము సఫలం చేయడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయకుండానే దేవుడు జవాబు ఇచ్చేశాడు. అందుకని ఆశగల ప్రాణాన్ని ఎందుకు తృప్తిపరిచో ప్రార్థన చేయకుండా అంటే, వాళ్ళు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టే ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళని ఎందుకు విడిచిపెడతాను నేను అంటాడు. రెండవది, కోరికను ఎందుకు సిద్ధింపు చేశావంటే, వాళ్ళు ఎప్పుడు నేను ఇచ్చిన రక్షణను బట్టి నన్ను స్తుతిస్తున్న గుంపు, దానిని బట్టి ఆనందిస్తున్న గుంపు, వాళ్ళని ఎందుకు విడిచిపెడతాను నేను. 3వ మాట, అతని మనోభీష్టము ఎందుకు సఫలం చేసావు ప్రార్థన చేయకుండానే అంటే, మీరు ఆ మొదటి చరణాన్ని ఒకసారి చూడండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. చెప్పండి, దేన్ని బట్టి? రాజు నీ బలమును బట్టి సంతోషపడుతున్నాడు. స్తోత్రం. రక్షణను బట్టి హర్షించడం ఒక ఎత్తు, దేవుని బలమును బట్టి సంతోషపడము అంటే ఏంటి? ఒకసారి మీరు గమనిస్తే మనకి సహజంగా మన బలాన్ని బట్టి మనం సంతోషించడం అనేది మనకు ఆనవాయితీ. ఎందుకంటే మనకున్న కుల బలమో, లేక మనకున్న గోత్ర బలమో, మనకున్న కుటుంబ బలమో, మనకున్న ఆరోగ్య బలమో, మనకున్న ఆస్తి బలమో, ఇవన్నీ చూసుకొని మనం సంతోషపడిపోతుంటాం. కానీ నీకు నాకు ఉండవలసిన సంతోషం ఏమిటంటే, నా దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. నేను బలహీనుడను, కానీ నా దేవుడు బలాఢ్యుడు. ఆయన నేను ఏమి చేయలేని వాడిని, కానీ నా దేవుడు అన్నీ సాధ్యపరచగలిగిన వాడు అని దేవుని బలమును బట్టిన సంతోషం దేవుని సంఘములో ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. 3వదిగా నేను చెప్పదలిచిన మాట ఏమిటంటే, నీవైనా నేనైనా మన బలమును బట్టి కాక దేవుని బలమును బట్టి సంతోషించుదము గాక. ఎందుకనంటే మన బలము ఎన్ని రోజులు ఉంటుంది? కాస్త వయసు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కాస్త వయసు పెరిగాక ఎత్తిపోద్ది బలం అంతా. ఇక ఆ తర్వాత నువ్వు నాకు ఈ బలం ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ ఆస్తి బలాన్ని చూసుకున్నాం అనుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే, నీ ఆస్తి రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది. ఎట్ట ఎగిరిపోద్దా? ఎగురుకుంటూ రావచ్చుగా, రాదు. పోయేటప్పుడు ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది, వచ్చేటప్పుడు మాత్రం నత్తనడక నడుచుకుంటూ వస్తుంది. మరి దానికి అదేం జబ్బు నాకు అర్థమే సావట్లేదు. దేవుడు అంటాడు, వెళ్ళేటప్పుడు ఎగురుకుంటూ వెళ్ళిపోద్దురా నీ ఆస్తి అంటాడు. మరి ఇప్పుడు దాన్ని నమ్ముకుంటే వేస్ట్గా. నీకున్న ఆరోగ్య బలాన్ని నమ్ముకుందామంటే 2 నాళ్ళు అయితే దెబ్బతింటాంగా. దేవుడికి స్తోత్రం. లేకపోతే మనకున్న తెలివితేటల గురించి మనం ఏదో బ్రహ్మాండంగా తెలివిగలవాడిని నేను అని అనుకున్నాం అనుకోండి, కొద్ది రోజులు పోయిన తర్వాత నువ్వు అరగంట క్రితం చేసింది అరగంట తర్వాత నీకు గుర్తుండి సావట్లేదు. ఇక నీ తెలివి ఎందుకు తెల్లారిపోయింది? తెలివి కాకపోతే. అందుకని ఈ బలాలు ఏమి మనకు పనికిరావు. అంతం వరకు మనల్ని నడిపించేది దేవుని బలం. స్తోత్రం చెప్పండి. ఏ బలం?
అంటే ఇప్పుడు మనం ఏ బలాన్ని బట్టి సంతోషపడాలి? మనకున్న బలాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. నిర్వీర్యము కాని బలము దేవుని బలం ఒక్కటే. ఆ బలము మీదే మనం ఆనుకుందాము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానపూర్వకమైన ఒక మాట ఏమిటంటే, వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇస్తాను, కానీ వాళ్ళు మనవి చేస్తున్నప్పుడే నేను వాళ్ళ మనవిని ఆలకిస్తాను. అంటే ఆల్రెడీ నీవు అనుకున్నది అనుకున్నట్లుగా దేవుడు నెరవేర్చేశాడు. పొందుకోవడం నీదే ఆలస్యం. ఏమిటి ఆలస్యం అంటే, మొదటి మాట చెప్పాను, నీలో ప్రార్థనా స్థితి సన్నగిల్లకూడదు. రెండవది, నీ రక్షణ గురించిన సంతోషము నీలో నుంచి తొలగిపోకూడదు. మూడవది, దేవుని బలమును బట్టి సంతోషపడి దేవుని బలం మీద ఆనుకునే అనుభవం మనలో నుంచి తొలగిపోకుండా దానిని కాపాడుకుందుముగాక. నీ మనసులో ఉన్న ప్రతి కోరిక నా దేవుడు సిద్ధింపచేయునుగాక. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు నాయన. వేడు కొనక మునుపు ఉత్తరం ఇస్తాను, మనవి చేయుచుండగా ఆలకిస్తానని చెప్పారు. ఉత్తరం ఇచ్చిన దాని కొరకు మరలా ఎందుకు ప్రార్థన చేయాలి, మరలా ఎందుకు నీవు ఆలకించాలి అని ఆలోచిస్తే నీవు ఉత్తరం ఇచ్చేస్తావు. మా మనసులో ఉన్న ప్రతిదానికి నువ్వు ఉత్తరం ఇస్తావు. కానీ మేము ప్రార్థిస్తామో లేదోనని చూస్తూ ఉంటావని తేటగా మీరు మాకు తెలియజేశారయ్యా. ఉత్తరం ఇవ్వడానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నావు. కానీ తగిన ప్రార్థనా స్థితి లేక, తగిన రక్షణ ఆనందం లేక, తగిన దైవిక బలము పొందుకోలేక, బలం మీద ఆనుకోలేక నీవు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న మమ్మలను దయతో క్షమించండి అయ్యా. కోరిక సిద్ధింపజేస్తావు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, మనోభీష్టాన్ని సఫలం చేస్తావు. వీటన్నిటి వెనక వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ కృషి ఉంది నాయన. ప్రార్థన అనే ప్రయత్నం చేశారు, రక్షణ గురించి ఆనందించడం అనే ప్రయత్నం చేశారు, దేవుని బలం మీద ఆధారపడడం అనే ప్రయత్నం చేశారు అయ్యా. కోరిక ఉంది కానీ క్రియలు లేకపోతే కోరిక నెరవేర్చబడదని తేటగా మీరు మాకు తెలియజేశారు. మా మనసులో కలిగి ఉన్న ప్రతి ఆలోచన అయ్యా, కుటుంబాలను గురించి కానీ, సంఘాలను గురించి కానీ, నశించిపోతున్న లోకాన్ని గురించి కానీ అయ్యా, ఏ విధమైన ఆలోచన మేము కలిగి ఉన్నా ప్రతిదీ నీవు నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నావు. కానీ మా వైపు నుంచి మేము చేయవలసిన ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని అమలుపరుస్తావని తేటగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు కృప దయచేసి మహిమ పొందుకుని ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరినీ మెండైన దీవుని చేత మీరు వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా. మహిమ గల మీరు రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము మనతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక.